తప్పెట్లతో అమ్మవారిని అయితే తీసుకొని వస్తారనమాట. సో గుళ్ళో విగ్రహాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు. అక్కడ అమ్మవారి విగ్రహాలని తప్పెట్లతో మంగళ వాయిద్యాలతో అయితే తీసుకొని వస్తారనమాట. సో తీసుకొచ్చే పర్సన్స్కి అమ్మవారు పూనిందని అంటున్నారు. సో అమ్మవారు పూనిందని అంటున్నారు, బట్ అది నిజమే అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంతా అయిపోయిన తర్వాత ఆయనను అడిగామన్నమాట. ఆయన అన్నారు ఆయనకు అసలు సృహనే లేదంట. మన మాటలో చెప్పాలంటే ఆయన అన్కండిషన్లో ఉన్నారనమాట. అసలు ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదంట. సో అంత వైబ్లో ఆయననైతే తప్పెట్లతో తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి విగ్రహాలను అయితే రథంలోకి అయితే ఎక్కించారనమాట. సో చూస్తున్నారు కదా, అసలు విగ్రహాలు ఎత్తుకున్న వాళ్ళకి, విగ్రహాలను మోసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మీరే చూడండి ఒకసారి. సో అలా తీసుకొచ్చి రథంలో అయితే విగ్రహాలని పెట్టేశారనమాట. అమ్మవారిని అయితే రథంలో అయితే కూర్చోబెట్టారనమాట. సో కూర్చోబెట్టిన తర్వాత కొన్ని పూజలు అయితే చేస్తున్నారు. పూజలు అంటే మంగళహారతి ఇస్తున్నారనమాట. అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా హారతి పుచ్చుకున్నారు. రథంలో ఒక పర్సన్ అయితే కూర్చున్నారనమాట, మైక్ తీసుకొని. అతనైతే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రథం కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి ముందర జరిగేది ఆయన కనిపిస్తుంటుంది. లైక్ ఏమైనా వాహనాలు వస్తున్నాయా, ఎవరైనా పర్సన్స్ అడ్డం వస్తున్నారా. ఎందుకంటే రథం స్టార్ట్ అయ్యేటప్పుడు రథం అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అందుకని ఆయన పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తున్నారు. అలాగే స్టోరీ కూడా చెప్తున్నారు అనమాట, నందవరం అమ్మవారి గురించి స్టోరీ, అసలు ఎందుకు ఈ స్టోరీ వచ్చింది, అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఆయన అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దానికంటే ముందుగా ఇక్కడ